Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు 8th May డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 8th May హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ తీసుకుని ఇక్కడ మనం అయితే డిస్కస్ అయితే చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ ఒకవేళ మీకు క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ స్కాన్ ఇట్ హియర్. సో ఫ్రెండ్స్, అలాగే ఒక స్మాల్ అనౌన్స్మెంట్, మనకి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది మనం లాంచ్ చేయబడడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్ అండి. అంటే ఎవరైతే కోచింగ్ అనేటువంటిది కంప్లీట్ చేసేసుకుని మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళకి మనకి ఏంటి అంటే ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సు. మీకు ఇందులో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కవర్ అవుతాయి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ పర్సనల్ మెంటర్షిప్ బై సురేష్ సార్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 50,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మనం పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ ఫర్ బిగినర్స్, ఇప్పుడే మనం ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసాము అనుకున్నటువంటి వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ విల్ బి ద బెస్ట్ కోర్స్ అండి. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీకు కవర్ అవుతుంది. దీనికి ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ, దిస్ ఈస్ అ నెంబర్ that you can call, that is available on the screen. Clear? So let us start అండి. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఏం చేస్తున్నామంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని ఇక్కడ మనం డిస్కస్ అయితే చేస్తున్నాము. లెట్ us స్టార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ఇండియా యూకే గూడ్స్ ట్రేడ్ surged 60% in 8 years and imports nearly doubled అంటూ మనకి ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే మనకి పబ్లిష్ అయింది. ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎన్ ఇండియా యుఎస్ఏ ఎనర్జీ ఫ్యూచర్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. థర్డ్ వన్, ఇండియా షట్స్ కార్తార్పూర్ కారిడార్ పుట్స్ ద బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఆన్ హై అలర్ట్. మనకి ఏంటంటే పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాతన ఇండియా తీసుకుంటున్నటువంటి సిరీస్ ఆఫ్ ఇనిషియేటివ్స్లో భాగం అనమాట ఇది కూడా. దెన్ నెక్స్ట్ వన్, PMLA రూలింగ్ రివ్యూ, సుప్రీం కోర్ట్ సీక్స్ ఇష్యూస్ ఫర్ దట్ ఆఫ్ ద కన్సిడరేషన్స్. సో PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. 42 ఇంజూర్డ్ ఆఫ్టర్ జంబో రన్స్ అమాక్ అట్ ద త్రిశూర్ పూరం ఫెస్టివల్ గురించి we will discuss here. Indian forces hit the పాకిస్తాన్ టెర్రర్ బేసెస్ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరుగుతున్నటువంటి రెస్పాన్సెస్ గురించి, లాంచ్ చేసిన ఆపరేషన్ గురించి we will discuss here. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఏంటంటే ఇవాళ హిందూ న్యూస్ అనాలిసిస్లో కవర్ చేస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి మనము నైట్ లైవ్ క్లాస్లో మనము డిస్కస్ చేయబడడం జరుగుతుంది. డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేటువంటివి మనకైతే కనుక జరుగుతాయి, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. ఇందాక స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమిట్ 2025 గురించి, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025, భీమ్గాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక మాట్లాడుకుంటాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. Let us start with the first important article. India UK goods trade surged 60% in 8 years. Imports nearly doubled. ఇక్కడ మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే మధ్యన మనకైతే కనుక ఈ యొక్క ట్రేడ్ అనేటువంటిది, గూడ్స్ ట్రేడ్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అండి మనకి.
ఓకే. సో హియర్ ఎందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది అని అంటే కనుక ఇండియా అండ్ యూకే రీసెంట్గా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి దానిని మనకి సైన్ చేసుకున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నారనమాట. ఆఫ్టర్ దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ మనకి ఏంటంటే ఇండియా అండ్ యూకే మధ్యన ట్రేడ్ రిలేషన్స్ అనేటువంటివి ఇంకా ఫర్దర్గా మనకి స్ట్రెంగ్తన్ అవుతాయి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక చెప్పబడడం జరుగుతుంది. నౌ హియర్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందనమాట. ఇది దేనికి సంబంధించిందంటే ఇండియా యూకే మధ్యన ఉన్నటువంటి ఈ ఆస్పెక్ట్ ట్రేడ్ ఆస్పెక్ట్ ఎలా ఉంది, అసలు గూడ్స్ ట్రేడ్ అది కూడా మనకి ఎలా జరుగుతోంది, ఏ సెక్టార్స్లో మనకి కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది, ఇండియా ట్రేడ్ సర్ప్లస్లో ఉందా ట్రేడ్ డెఫిసిట్లో ఉందా అంటూ మనకి ఏంటంటే ఈ ఆర్టికల్లో మనకి చెప్పబడడం జరిగింది. ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. ఇండియా అండ్ యూకే మీరు తీసుకున్నప్పుడు అసలు ఆ టోటల్ ట్రేడ్ వీళ్ళు అంటున్నది ఏంటంటే ఇప్పుడు 2016-17 మనం తీసుకుంటే కనుక 2016-17 అనేటువంటిది తీసుకుంటే ఇండియా అండ్ యూకే మధ్యన మనకి అరౌండ్ $12 బిలియన్ ట్రేడ్ అయితే కనుక మనకి జరిగిందండి. $12 బిలియన్. ఓకే, బట్ నౌ ఇన్ 2024-25 ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ టు అరౌండ్ $19 బిలియన్ మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది. సో అదే చెప్తున్నారు 2016-17తో కంపేర్ చేసుకుంటే కనుక సో 60% మనకి ట్రేడ్ అనేటువంటిది మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది అంటూ మనకి చెప్తున్నారు. ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే ఇండియా పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక అసలు ఇండియా మనము ఈ యొక్క యూకే నుంచి ఎన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే ఎన్ని అంటే రాదర్ దెన్ ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అనేటువంటిది మీరు చూసినట్లయితే కనుక అవుట్ ఆఫ్ దిస్ అరౌండ్ మనకి $7.3 బిలియన్ మనం ఏంటి అని అంటే కనుక ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. $7.3 బిలియన్ వర్త్ ఆఫ్ గుడ్స్ మనం అయితే కనుక ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ అలాగనే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ గురించి మనం చూస్తే కనుక మనము అరౌండ్ $12 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. $12 బిలియన్ అనేటువంటిది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఒక ఇక్కడ ఏమర్థమైంది, ఇక్కడ మనకి మనము ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము రాదర్ దాన్ దట్ ఆఫ్ ఇంపోర్ట్స్. యూకేకి మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎంత? అరౌండ్ $12 బిలియన్. ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? $7.3 బిలియన్ మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇండియా ట్రేడ్ సర్ప్లస్లో ఉందా ట్రేడ్ డెఫిసిట్లో ఉందా? ఇండియా ఈజ్ ఇన్ దట్ ఆఫ్ ద ట్రేడ్ సర్ప్లస్లో ఉందన్నమాట. ఇండియా వచ్చేసి మనకి ట్రేడ్ సర్ప్లస్ ఆఫ్ అబౌట్ $4.7 బిలియన్ మనకి ఏంటంటే కనుక ట్రేడ్ సర్ప్లస్లో ఇండియా అయితే కనుక ఉంది. ఇలా కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్కి సంబంధించి ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కంట్రీస్ తోటి అవసరం లేదు, టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే కనుక మనకి తెలియాలి. ఇక్కడ మనం యూకే గురించి మనం చూసాం. ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తోంది వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్. సో ఇండియా ఈజ్ ఎంజాయింగ్ ద సఫిషియంట్ మనకి ఈ యొక్క ట్రేడ్ సర్ప్లస్ అనేటువంటిది మనం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ మనం యూకేకి సంబంధించి చూస్తే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకేకి సంబంధించి చూస్తే ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ట్రేడ్ అనేటువంటిది చాలా కొన్ని సెక్టార్స్ మీద మాత్రమే మనకి కాన్సన్ట్రేట్ అయిపోయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ మిషనరీ కానీ మనకి ఏంటంటే కనుక ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అని ఫార్మా రిలేటెడ్ ప్రొడక్ట్స్ అని వీటిల్లో మనకి ఏంటంటే కనుక 50% ఆఫ్ ద మన యొక్క ఎక్స్పోర్ట్స్ టు యూకే దీంట్లోనే మనకి కాన్సన్ట్రేట్ ఉన్నాయి అంటూ మనకి ఈ ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అనుకున్నామో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి సైన్ చేసుకున్నారు. ఈ యొక్క అగ్రిమెంట్ వల్ల ట్రేడ్ అనేటువంటిది ఇంకా ఫర్దర్గా మనకైతే కనుక స్ట్రెంగ్తన్ అవుతుంది అంటూ మనకైతే కనుక చెప్పుకుని వస్తున్నారు. దెన్ ఇది కాకుండా ఇది ఇలా పెడితే మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరండి ఇండియాతోటి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎప్పుడు కూడా టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు, ఇలా మనకి ఆ కంట్రీస్ తోటి ఉన్నటువంటి రిలేషన్ మనకి తెలియాలి. సో టాప్ 1లో మనకు ఉన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి వీఆర్ ద లీడింగ్, యుఎస్ఏ ఈజ్ ద లీడింగ్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. మనకి నెంబర్ 1 పొజిషన్లో మనకైతే కనుక ఉంది. అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు లేదా మనం ట్రేడ్ చేస్తున్నటువంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే అత్యధికమైనటువంటి ట్రేడ్ మనం ఎవరితో క్యారీ అవుట్ చేస్తామంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి మనం క్యారీ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ
బైలాటరల్ ట్రేడ్ అనేటువంటిది అసలు ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన తీసుకుంటే అరౌండ్ $131 బిలియన్ మనము ట్రేడ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏంటంటే కనుక మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపోర్ట్స్ ఏంటి. సో బైలాటరల్ ట్రేడ్ అనేటువంటిది తీసుకుంటే $131 బిలియన్ అండి లేటెస్ట్ ఫిగర్ మనకి ఏంటంటే 24-25. ఇక్కడ మనకి ఏంటంటే కనుక మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నది తీసుకుంటే అరౌండ్ $86 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మనం అనాలిసిస్ అనేటువంటిది మనం చేసుకోవాలంటే ఒక కంట్రీ న్యూస్లో ఉందంటే ఇక ద రిమైనింగ్ కంట్రీస్ తోటి ట్రేడింగ్ రిలేషన్షిప్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి, అట్లీస్ట్ ద మెయిన్ కంట్రీస్ తోటి ఎలా ఉంది అనేటువంటిది మనకు ఐడియా అయితే కనుక ఉండాలి. ఎక్స్పోర్ట్స్ వచ్చేసి $86 బిలియన్ మనకు ఉంటే ఇంపోర్ట్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ $41 బిలియన్ మనకైతే ఉన్నాయండి. అప్రాక్సిమేట్లీ $41 బిలియన్ అయితే ఉన్నాయి. అగైన్ ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎక్కువ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్. అంటే ప్రపంచంలోనే మనం ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, మన యొక్క లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి మనం ఏం ఎంజాయ్ చేస్తున్నాము, ట్రేడ్ సర్ప్లస్ అనేటువంటిది ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకని ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎక్కువ, ఇంపోర్ట్స్ అనేటువంటివి తక్కువ. సో ఓవరాల్గా మనమే లీడింగ్ పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలియాలి, సంథింగ్ కాల్డ్ యాజ్ BTA అని చెప్పి మనకి సైన్ చేసుకున్నారు ఎవరెవరి మధ్య, ఇండియా అండ్ USA. వాట్ ఈస్ దిస్ BTA? బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని అర్థం మనకి. ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్లో మన యొక్క గోల్ ఎంత, $500 బిలియన్ బై ద ఇయర్ 2030 అచీవ్ చెయ్యాలి అని చెప్పి ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి టార్గెట్ అయితే పెట్టుకున్నాయండి. సో ఇక్కడ మీకు ఇప్పుడు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియా అండ్ UK ట్రేడ్ రిలేషన్స్ అని అడగచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియా USA ట్రేడ్ రిలేషన్స్ అని అడగచ్చు. ఎలా అడిగినా కూడా మీరు ఇప్పుడు ఆన్సర్ చేయగలరు. అండ్ ద థర్డ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకొక కంట్రీ చెప్తాను, దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. ఇండియా అండ్ చైనా గురించి ఎందుకు డిస్కస్ చేయాలి, ఎందుకంటే USA మొట్టమొదటి పొజిషన్లో ఉంటే మనకి చైనా సెకండ్ లీడింగ్ ట్రేడింగ్ పార్ట్నర్ మనకి. కాబట్టి ఖచ్చితంగా మనము చైనా గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ రీసెంట్లీ చైనా తోటి కూడా మనకి న్యూస్లో ఉంది. ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా అనేటువంటిది మనకి రీసెంట్గా మనకైతే కనుక ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి. ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా ఇంక్రీజ్ అయ్యిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా చైనా మీరు తీసుకున్నారనుకోండి, ఎలా ఉంది పరిస్థితి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా గురించి. ఓవరాల్ ట్రేడ్ మనకి తీసుకుంటే అరౌండ్ $127 బిలియన్ మనకైతే ఉంది. $127 బిలియన్. హియర్ మనము ఇంపోర్ట్ చేసుకునేటువంటిది ఇండియా రెఫరెన్స్ తోటే నేను చెప్తున్నాను, $113 బిలియన్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాము. $113 బిలియన్. అండ్ మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటిది చాలా తక్కువ, అరౌండ్ $14 బిలియన్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చూడండి ఎంత తక్కువ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో చైనాకి. అండ్ చైనీస్ గూడ్స్ని మనం ఎంతలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నటువంటిది ఈ స్టాటిస్టిక్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. దెన్ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఎవరికంటే, ఇంపోర్ట్స్ కంటే కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ. మరి ఇంపోర్ట్స్ కంటే కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అన్నప్పుడు మనం ఏ పొజిషన్లో ఉంటాం, మనము ట్రేడ్ డెఫిసిట్లో మనం అయితే కనుక ఉంటామండి. ఇంపోర్ట్స్ అనేటువంటివి ఎక్కువ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్. సో వీఆర్ ఇన్ ద ట్రేడ్ డెఫిసిట్. దెన్ నెక్స్ట్ ఇంకా అదర్ కంట్రీస్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకా వాటి గురించి ఇంకా డీప్గా వెళ్ళము. సో దట్ ఈస్ రష్యా, నెక్స్ట్ వచ్చేసి జపాన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE విచ్ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. వీటన్నిటితోటి కూడా ఇండియా ఎలా పరిస్థితుంది, ట్రేడ్ డెఫిసిట్లోనే మనకు ఉందన్నమాట. సో ఫైనల్లీ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ చెప్పిన 2 కంట్రీస్ అంటే ఇండియా అండ్ యూకే ఈ పరిస్థితి ఎలా ఉంది, ట్రేడ్ సర్ప్లస్. రెండవది ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ట్రేడ్ సర్ప్లస్. ఇక నెక్స్ట్ వచ్చిన కంట్రీస్ ఇండియా అండ్ చైనా, ట్రేడ్ డెఫిసిట్. దెన్ నెక్స్ట్ రష్యా, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీళ్ళందరితోటి కూడా ఇండియా మనకి ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్లోనే ఉంది. UPSC ఇప్పుడు బ్రాడ్గా మనకి ఇవన్నీ చూసి కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పించి ఇండియా, USA, UK, రష్యా,
Japan, UAE. With how many of the above countries India enjoys trade surplus లేదా ఇండియా సఫర్స్ ట్రేడ్ డెఫిసిట్? ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఇస్తూ ఉంటారు. క్లియర్ అండి. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మీకు అర్థమైన ఆర్టికల్ ఇప్పుడు ఈ విషయం ఏంటి, ఇప్పుడు ఇండియా అండ్ యూకే మధ్యన తీసుకుంటే మనము ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందు 2016-17లో $12 బిలియన్ ఆ మధ్యన ఉండే ట్రేడ్ $19 బిలియన్ ఇప్పుడు మనకి రీచ్ అయ్యింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రేడ్ సర్ప్లస్లోనే ఉన్నాము ఆఫ్ అబౌట్ $4.7 బిలియన్ మనం సర్ప్లస్లోనే ఉన్నాము. కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్లోనే కాన్సన్ట్రేట్ అయిపోయింది ఎక్స్పోర్ట్ అంతా కూడాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ, నెక్స్ట్ వచ్చేసి సెమీ ప్రీషియస్ స్టోన్స్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, వీటిల్లో మాత్రమే మనకి ఉండిపోయిందనమాట. ఇప్పుడు సైన్ చేసినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మిషనరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ గూడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఇంకా చాలా మ్యానిఫోల్డ్గా పెరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ మేబీ డబల్ అవుతాయి బై ద ఇయర్ 2030 అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పర్ట్స్ మనకి చెప్తున్నారండి. దట్ ఈస్ ఎక్స్పర్ట్స్. అలాగే ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంది మనకి, వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం జరుగుతుంది. సో వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా, ఈ రెండు కంపారిజన్లోనూ మీరు స్టడీ చేసుకోవాలి. ఒక్కసారి మీరు కుదిరితే స్క్రీన్ షాట్ అయినా కూడా తీసుకోండి. ఇఫ్ పాసిబుల్ ఐ ట్రై టు యాడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద పీడిఎఫ్ యాజ్ వెల్లో కూడా నేను యాడ్ చేస్తాను, సో దట్ మీరు అక్కడి నుంచి ఇది చేయొచ్చు. ఒకవేళ మా యొక్క ఎఫర్ట్స్ అనేటువంటివి మీకు నచ్చి మీకు అర్థం అవుతున్నాయి అని అనిపిస్తూ ఉంటే కనుక జస్ట్ గివ్ ఏ స్మాల్ లైక్ అండి. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ యూ. క్లియర్? నా లెట్ us కంటిన్యూ. అవే విషయాలు ఏవైతే మనం చూసామో ఇప్పుడు అవే ఇక్కడ పాయింట్స్గా రాశారు. దట్ ఈస్ ఇండియాస్ మర్చండైజ్ ట్రేడ్. మర్చండైజ్ అంటే అర్థం ఏంటి? మర్చండైజ్ అంటే గూడ్స్ ట్రేడ్ విత్ యూకే ఎలా ఉందంట? $19 బిలియన్ ఉంది, రిజిస్టరింగ్ నియర్లీ ఏ 60% ఇంక్రీజ్ ఫ్రమ్ 2016-17. 2016-17 తోటి కంపేర్ చేసుకుంటే 60% మనకైతే కనుక పెరిగిందని చెప్తున్నారు. కానీ హౌఎవర్ ఇంపోర్ట్స్ హ్యావ్ నియర్లీ డబుల్డ్, సర్పాసింగ్ దట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ గ్రోత్ అంటూ మనకు చెప్పడం జరుగుతుంది. ఇండియా అండ్ యూకే మధ్య టోటల్ ట్రేడ్ అనేటువంటిది అరౌండ్ $12 బిలియన్ ఉంది 2016-17లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి బై 2024-25 నాటికి ట్రేడ్ వచ్చేసి $19 బిలియన్ మనకి రీచ్ అయిందండి. ఎక్స్పోర్ట్స్ $12 బిలియన్ ఉన్నాయి, ఇంపోర్ట్స్ వచ్చేసి $7.3 బిలియన్ ఉన్నాయి. దిస్ మార్క్స్ ఏ 60% ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ ట్రేడ్. ఎక్స్పోర్ట్స్ రోజ్ బై 41%. క్లియర్? ఇందాక అనుకున్నాం కదా మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఓన్లీ కొన్ని సెక్టార్స్లో మాత్రమే మనకి కాన్సన్ట్రేట్ అయ్యి ఉందని, ఇక్కడ అదే పాయింట్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలక్ట్రికల్ మిషనరీ, న్యూక్లియర్ రియాక్టర్స్, మినరల్ ఫ్యూయల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయిల్స్, పెరల్స్, ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండ్ ఫార్మా ప్రొడక్ట్స్, వీటిల్లోనే మోర్ దాన్ 50%, అట్లీ 50% ఆఫ్ ద ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. మనము ఇండియా యూకే నుంచి మనం ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అనేది చూసుకుంటే మీకు మనము ప్రీషియస్ స్టోన్స్ని, న్యూక్లియర్ రియాక్టర్స్, ఎలక్ట్రికల్ మిషనరీ, ఐరన్ అండ్ స్టీల్, అల్యూమినియం అండ్ ఆర్టికల్స్, ఇవన్నిటిని ఈ 5 కేటగిరీస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అంటే మనం దిగుమతి చేసుకుంటున్నాం అనమాట. విచ్ కన్స్టిట్యూట్స్ మన టోటల్ ఇంపోర్ట్స్లో 65% మనకి ఇవే ఉన్నాయి. మనకి ఐరన్ అండ్ స్టీలు, ఎలక్ట్రికల్ మిషనరీ, న్యూక్లియర్ రియాక్టర్స్, ప్రీషియస్ స్టోన్స్, ఇవే మనకైతే కనుక ఉన్నాయి. ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నామా, ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నామా? ట్రేడ్ సర్ప్లస్లోనే ఉన్నాం. ఇదిగో చూడండి, ఇండియా హ్యాస్ కన్సిస్టెంట్లీ మెయింటైన్డ్ ఏ ట్రేడ్ సర్ప్లస్ విత్ యూకే, గ్రోయింగ్ ఫ్రమ్ అరౌండ్ $4.9 బిలియన్ to $4.7 బిలియన్ డిస్పైట్ ద ఫ్లక్చువేషన్స్. సో అటు ఇటు ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉన్నా కూడా మనమే ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాము యూకేతో కంపేర్ చేసుకుంటే కనుక. నౌ ఇప్పుడు సైన్ చేసినటువంటి FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో మనకి, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్ ట్రేడ్ ఫర్దర్. అంతే కదా, అంటే ఇప్పుడు చేసిన FTA మనకి ఏం చేస్తుంది, ఇంకా ట్రేడ్ ఇంకా ఫర్దర్గా మనకైతే కనుక ఇంప్రూవ్ చేస్తుంది. ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ఎలోన్ ఆర్ ప్రొజెక్టెడ్ టు రీచ్ బై అబౌట్ $7.5 బిలియన్. అండ్ యూకే ఈ రోజున మనకి 6th లార్జెస్ట్ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అండి. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి 2030 నాటికి మనకైతే కనుక డబుల్ అవుతాయి అంటూ ఎవరు ప్రిడిక్ట్ చేస్తున్నారు? ప్రొజెక్షన్ ఎవరిస్తున్నారు? ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి బాడీ మనకైతే కనుక ఇస్తుంది. ఒక్కసారి ఇది ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది అనేటువంటిది ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకుని, లేకపోతే ఆల్రెడీ తెలుసుంటే కనుక కమెంట్ అయితే కనుక చేయండి, సో దట్ లెట్ అదర్స్ యాజ్ వెల్ నో. ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
ఇండియా అనేటువంటిది మీకు ఏ మినిస్ట్రీ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తారనేటువంటిది మీకు తెలియాలి. క్లియర్? So now coming to this, how is the free trade agreement which is expected to shape the future of India-UK trade relations, particularly in the context of rising imports and engineering exports, can be a potential mains question మనకి. ఇక్కడనే మీరు ఇండియా యూఎస్ఏ గురించి స్టడీ చేయాలి, ఇండియా చైనా గురించి పరిస్థితులు చూడాలి, ఇండియా జపాన్ చూడాలి, ఇండియా యూఏఈ అండ్ ఇండియా రష్యా, వీటన్నిటి కంట్రీస్ గురించి కూడా మనం చూడాలి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఏ కంట్రీస్ తోటి మనము ట్రేడ్ సర్ప్లస్ ఎంజాయ్ చేస్తున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూకే ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. వీటితోటి ఇంకా మనం కన్సిస్టెంట్గా ట్రేడ్ సర్ప్లస్ని ఎలా మనం కంటిన్యూ చేయాలి, అండ్ అలాగనే ఏ దేశాలతో అయితే మనం ట్రేడ్ డెఫిసిట్ ఇది చేస్తున్నామో, అంటే రష్యాతోటి, జపాన్ తోటి, యూఏఈ తోటి, నెక్స్ట్ చైనా తోటి ట్రేడ్ డెఫిసిట్ ఉందో ఇప్పుడు మనం అది తగ్గించుకోవాలి. ఆ దేశాలతోటి తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి, ఆ దేశాలకు ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి చేయాలి, ఆ దేశాల నుంచి మనం ఏంటి ఇంపోర్ట్స్ అనేటువంటివి తగ్గించుకోవాలన్నమాట. క్లియర్ అండి? దిస్ ఈజ్ వాట్ ఈస్ హోల్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. నౌ ఫర్దర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, the building blocks of an India-US engineering future. ఇందాకటి ఆర్టికల్లో మనం ఏంటంటే ట్రేడ్ రిలేషన్స్ గురించి మాట్లాడుతూ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి కూడా నేను చెప్పాను. ఎందుకు అసలు ఇండియా యూఎస్ఏ డిస్కస్ చేసాం? మరి ఇండియాయే మనకి లీడింగ్ ట్రేడింగ్ పార్ట్నర్ మనకి. మరి నెంబర్ 1 పొజిషన్లో ఉన్న కంట్రీ గురించి డిస్కస్ చేయొద్దా? ఖచ్చితంగా తెలియాలి. నెంబర్ 2 పొజిషన్లో మనకి ఎవరున్నారు? చైనా. అందుకని చైనా గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అక్కడ ఆర్టికల్లో ఓన్లీ దేనికి సంబంధించేది? ట్రేడ్కి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్లో దేనికి సంబంధించిందంటే ఎనర్జీ సెక్టార్కి సంబంధించిందండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏకి సంబంధించినటువంటి ఎనర్జీ రిలేషన్స్, ఇండియా అండ్ యూఎస్ఏకి సంబంధించినటువంటి డిఫెన్స్ రిలేషన్స్ గురించి మనకి ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. లెట్ us read important points with respect to this editorial. This article discusses the evolving strategic cooperation between India and USA in the energy sector, mainly focusing upon important aspects like nuclear energy, critical minerals, క్లీన్ టెక్నాలజీస్, సప్లై చైన్ రెసిలియన్స్, వీటి మీద అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో మనం చూసుకుంటే కనుక క్లీన్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ వన్ సచ్ వెరీ గుడ్ ఆప్షన్. మనకి ఏంటంటే కనుక రిలేషన్ అనేటువంటిది ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి, అండ్ ఓవరాల్ ఎనర్జీ సెక్యూరిటీ. మీరు ఇప్పుడు చూస్తే ఇండియా యొక్క ఎనర్జీ డిమాండ్స్ అనేటువంటివి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఓకేనా? మేబీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద డిఫరెంట్ రీజన్స్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద పాపులేషన్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజింగ్ రిక్వైర్మెంట్స్, మనకి ఏంటంటే ఎనర్జీ డిమాండ్ అనేటువంటిది పెరిగిపోతుంది. ఇప్పుడు మనము ఈ యొక్క ఎనర్జీ అనేటువంటి దాన్ని, ఎనర్జీ సెక్యూరిటీ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించి మనం ఏంటంటే ఇతర దేశాలతోటి కొలాబరేట్ అవ్వాలి. ఎందుకంటే మనము సెల్ఫ్ సఫిషియెంట్ కాదు. ఏ దేశాలతో కొలాబరేట్ అవ్వాలి, దేని ఆస్పెక్ట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కానీ, లేకపోతే రెండవది క్రిటికల్ మినరల్స్కి సంబంధించి కానీ. ఇండియా అండ్ యూఎస్ఏ మధ్యన క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి రిలేషన్షిప్ గురించి కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. క్లీన్ టెక్నాలజీస్ గురించి. ఎందుకు క్లీన్ టెక్నాలజీస్ ఇంపార్టెంట్? ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫాజిల్ ఫ్యూయల్స్ని విడిచిపెట్టి రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్, క్లీన్ ఎనర్జీ సైడ్ మూవ్ అవుతున్నాయి. కాబట్టి మనకి క్లీన్ టెక్నాలజీస్ గురించి. సప్లై చైన్ రెసిలియన్స్ అంటే అర్థం ఏంటి? సప్లై చైన్ రెసిలియన్స్లో సప్లై చైన్ డిస్రప్షన్ అంటుంటారు. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని దేశాలు సప్లై చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వద్దు, చైనా తీసుకున్నాం అనుకోండి, 90% క్రిటికల్ మినరల్స్ యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీ అంతా మనకి ఏంటంటే చైనాలోనే ఉంది. చైనా మీద విపరీతంగా ఆధారపడిపోతున్నాం మనం కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ. చైనా ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంది? అడ్వాంటేజ్గా తీసుకుని ఈ యొక్క అమెరికా వాడు చైనా మీద టారిఫ్స్ అవి విపరీతంగా వేసేస్తున్నందుకు కౌంటర్గా ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తోంది చైనా. అక్కడ ఏమైనట్టు? సప్లై చైన్స్ అనేటువంటివి డిస్రప్షన్ జరుగుతోంది. ఎప్పుడైతే డిస్రప్షన్ జరుగుతుందో మనకేమవుతుంది? మరి ఆ క్రిటికల్ మినరల్స్ మీద ఆధారపడినటువంటి సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇప్పుడు లిథియం ఈజ్ వన్ సచ్ క్రిటికల్ మినరల్. దేనికి సంబంధించి? ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. అలాగే మరికొన్ని క్రిటికల్ మినరల్స్ ఉంటాయి, అవి మనకి రెన్యూవబుల్ ఎనర్జీ, పర్టికులర్లీ సోలార్ ప్యానెల్స్లోను వాటిని తయారు చేయడంలోనూ ఆ క్రిటికల్ మినరల్స్ను ఉపయోగిస్తారు. మరి అలాంటి చోట్ల
చోట్ల కూడా చైనా అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే కనుక రిస్ట్రిక్షన్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరుగుతుందండి. ఆ సప్లై చైన్ని మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు డైవర్సిఫై చేసుకోవాలి. ఈ ఆర్టికల్లో వీటన్నిటి గురించి కూడా మనకైతే కనుక కవర్ చేస్తున్నారండి. దేర్ ఈజ్ ఏ గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనర్జీ కొలాబరేషన్ ఎమిడ్ జియో పొలిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లైమేట్ కమిట్మెంట్స్. సో రోజు రోజుకి మనకి ఏమవుతున్నాయి, పరిస్థితులు అనేటువంటివి మారిపోతున్నాయి. మొన్నటి దాకా మనకి ఏంటి అంటే కనుక టారిఫ్ వార్ అనేటువంటిది మనకైతే కనుక జరిగింది. సో ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా టారిఫ్ అనేటువంటిది ఇంపోజ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే కనుక పహల్గామ్ టెర్రర్ అటాక్ వల్ల ఈ యొక్క టెర్రరిజం తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అనేటువంటివి ఫర్దర్గా కంప్లీట్గా మనకి స్ట్రెయిన్ అయితే కనుక అయిపోయాయి. సో ఈ కాంటెక్స్ట్లోనూ ఇలా రోజు రోజుకి మనకి ఏంటంటే అండ్ చైనాతోటి ట్రేడ్ డెఫిసిట్ అది పెరిగిపోయి చైనా మనకి ఏంటంటే ఈ విధమైనటువంటి ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అవి ప్లేస్ చేస్తూ ఇవన్నీ చేయటం వల్ల మనకి పరిస్థితులు అనేటువంటివి రోజు రోజుకి మారిపోతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, ఆ సప్లై చైన్ రెసిలియన్స్ అనేది మెయింటైన్ చేయాలి. దీనికి ఇండియా అండ్ యుఎస్ఏ ఎనర్జీ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ మనకైతే చెప్తున్నారు. మన యొక్క యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రీసెంట్లీ హైలైటెడ్ దట్ యుఎస్ఏస్ విల్లింగ్నెస్ టు స్ట్రెంగ్థెన్ ద ఇండియా యుఎస్ఏ టైస్ ఆన్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్. మన యొక్క యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రీసెంట్గా మనకైతే కనుక చెప్తూ యుఎస్ఏ ఈజ్ మోర్ విల్లింగ్ టు స్ట్రెంగ్థెన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ మధ్యన ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ రిలేషన్స్ని ఫర్దర్గా స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తోంది అంటూ మనకి చెప్పబడడం జరిగింది. ఇండియాస్ ఎనర్జీ పాలసీ ఆల్సో ఎంఫసైజెస్ కొలాబరేషన్ ఆన్ ఎనర్జీ, డిఫెన్స్, మొబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ. దెన్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ మిషన్ తీసుకుంటే మెయిన్లీ ఇప్పుడు మన గోల్స్ ఏం లేదండి. మొట్టమొదటిది మనకి వీ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ప్రిడిక్టబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే ప్రిడిక్టబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి మనకి యాక్సెస్ అనేటువంటిది ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రిలయబుల్ పార్ట్నర్స్ మీద అంటే మనకి నమ్మకస్తులు మనకి ఏంటంటే కనుక మనకి కంటిన్యూస్గా సప్లై చేస్తారు అనేటువంటి రిలయబుల్ పార్ట్నర్స్ ఉండాలి. మనకి ప్రిడిక్టబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేటువంటివి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీద ఆధారపడితే చైనా ఇలా ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఇమీడియట్గా వాటి మీదన ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ విధించేస్తుంది. మరి అది అన్ప్రిడిక్టబుల్ కదా. కాబట్టి మనకి ఏముండాలి, ప్రిడిక్టబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేటువంటివి ఉండాలి. రెండవది మినిమల్ డిస్రప్షన్ ఉండాలి ఈ సప్లై చైన్స్లో. అంటే ప్రపంచంలో ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ జరగనివ్వండి ఏవైనా కూడా ఈ యొక్క సప్లై చైన్స్లో డిస్రప్షన్ అనేటువంటిది చాలా మినిమల్గా ఉండాలి. అంటే ఇంపాక్ట్ అనేటువంటిది ఉండకూడదు. అప్పుడే కదా మనకి కంటిన్యూస్ సప్లై అనేటువంటిది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సస్టైనబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అనేటువంటిది కావాలి. మనకి మన ఎనర్జీ సెక్యూరిటీ యొక్క డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కనుక మనకి క్లీన్ ఎనర్జీకి యాక్సెస్ అనేటువంటిది ఉండాలి. ఈ ప్రయారిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేయడంలో మనకి రెండు ఇంపార్టెంట్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అంటున్నారు ఇక్కడ ఆథర్స్. దట్ ఈజ్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ ద క్రిటికల్ మినరల్స్. సో దీనికి సంబంధించి చూద్దాం. క్రిటికల్ మినరల్స్ విషయానికి తీసుకుంటే ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ నీడ్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ విచ్ ఆర్ హెవీలీ కంట్రోల్డ్ బై దట్ ఆఫ్ ద చైనా. ఇప్పుడు మన దేశానికే కాదు ఏ కంట్రీకైనా వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ నీడ్స్కి అంటే అది రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ కానీ సెమీ కండక్టర్ సెక్టార్ కానీ ఈ విధంగా ఉండాలంటే వాటికి మనకి క్రిటికల్ మినరల్స్ అనేవి కావాలి. మనకేంటంటే దట్ ఎనర్జీ ట్రాన్సిషన్ నీడ్స్ దీస్ మినరల్స్. కానీ ఇవన్నీ హెవీలీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారండి, కంట్రోల్డ్ బై దట్ ఆఫ్ ద చైనా. ది కన్సర్న్స్ అబౌట్ ద రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి మనకైతే కనుక ఇంపోజ్ చేయబడడం జరిగిందనమాట. ఇండియా అండ్ యుఎస్ఏ ఇన్ 2024 సైన్డ్ టు డైవర్సిఫై దీస్ సప్లై చైన్స్. అంటే ఎటువంటి డిస్రప్షన్స్ ఉండకుండా మనం ఏంటంటే కనుక ఈ యొక్క సప్లై చైన్స్ని డైవర్సిఫై చేసుకోవాలి అని చెప్పేసి ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకైతే కనుక సైన్ చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఇంపార్టెంట్ అండి, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంట్లో మనం కూడా జాయిన్ అయ్యాం అనమాట. ఈ యొక్క దిస్ ఇనిషియేటివ్ ఈజ్ లెడ్ బై దట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లీడ్ చేస్తున్నటువంటి ఈ యొక్క మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో కూడా మనం అయితే కనుక జాయిన్ అయ్యాము. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే జాయిన్ అయ్యి
కంబైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తాం. అంటే ఏదైనా ఒక పర్టికులర్ కంట్రీలో అక్కడ మనకి కావాల్సిన క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి ఉన్నాయి అని అంటే కనుక కంబైన్డ్గా మనం అక్కడ ఎక్స్ప్లోరేషన్ అది క్యారీ అవుట్ చేయడానికి వాటికి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ అమెరికాలో మీరు కంట్రీస్ తీసుకున్నారనుకోండి, లిథియం ట్రయాంగిల్ అని ఉంటుంది. అర్జెంటీనా, నెక్స్ట్ వచ్చేసి బొలీవియా, చిలీ, ఇలాంటి దేశాలు ఉంటాయి. అక్కడ మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెట్టడానికి కంబైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేస్తామన్నమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి కలిసి. దట్స్ వేర్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అండ్ దెన్ జాయిన్ ద స్ట్రాటజిక్ మినరల్ స్టాక్ పైల్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ. రెండు ఇంపార్టెంట్ సెక్టార్స్ కదా మన ఎనర్జీ సెక్యూరిటీని ఫుల్ఫిల్ చేయాలి అంటే కనుక. మొట్టమొదటిది క్రిటికల్ మినరల్స్, రెండవది న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ కూడా మనకి ఒక స్టేబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మిటెంట్ సోలార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద విండ్ పవర్, ఎమిట్ ద సోలార్ అండ్ యాజ్ వెల్ యాజ్ విండ్ పవర్ మనకి ఏంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది ఒక స్టేబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా మనకైతే కనుక నిలుస్తుంది. మనము 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ అచీవ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ మన యొక్క న్యూక్లియర్ కెపాసిటీని కూడా 22 GW బై ద ఇయర్ 2047 అచీవ్ చేయాలి అని మనం ఏంటంటే కనుక టార్గెట్ అనేటువంటిది పెట్టుకోవడం జరిగిందండి. ప్రస్తుతానికి న్యూక్లియర్ పవర్ పరిస్థితి చూస్తే అరౌండ్ 8 GW అయితే కనుక ఉంది, వేర్ ద టార్గెట్ వచ్చేసి 22 GW. సో దట్ ఆల్మోస్ట్ ట్రిపుల్ మనకి ఏంటి అని అంటే కనుక అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాము. దానికి సంబంధించి మనం ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని అంటే కనుక స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, SMR అంటారు. ఈ యొక్క టెక్నాలజీని మనం ఏంటి అని అంటే కనుక దీని మీదన సో హెవీగా మనం ఫోకస్ అనేటువంటిది పెట్టి రీసెంట్గా ఒక న్యూక్లియర్ మిషన్ కూడా దానికి సంబంధించి మనం లాంచ్ చేసాం. సో ఓవరాల్గా ఫైనల్గా మనకి ఏంటంటే ఆధార్ మనకి ఏమంటున్నారంటే ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఐసెట్ అని చెప్పేసి ఉంది. ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనం ఏంటంటే ఎస్టాబ్లిష్ చేశారు ఇనిషియేటివ్ ఆఫ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని అర్థం మనకి. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇలాగే అడుగుతారండి డైరెక్ట్ క్వశ్చన్. ఐసెట్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటువంటిది ఏ దేశాల మధ్య ఉంది అని చెప్పేసి. సో దట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ వచ్చేసి అలాగే న్యూక్లియర్ డిప్లాయ్మెంట్, న్యూక్లియర్ ఎనర్జీని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పాండ్ చేయాలి, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ని పెంచాలి, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ని ప్రమోట్ చేయాలి అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. నెక్స్ట్ న్యూక్లియర్ ఎక్స్పాన్షన్లో వీ షుడ్ ఎన్ష్యూర్ సేఫ్టీ. సో సేఫ్టీ నీడ్ టు బి ద అట్మోస్ట్ ప్రయారిటీ అనేటువంటిదిగా ఉండాలి అంటూ మనకి థర్డ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషనలైజ్ ద సివిల్ న్యూక్లియర్ లైబ్రరీ రా రిఫార్మ్స్. మనకి ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ CLNDA యాక్ట్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే సివిల్ లయబిలిటీస్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజెస్ యాక్ట్ అని చెప్పి, ఫర్ న్యూక్లియర్ డ్యామేజెస్ యాక్ట్ విచ్ ఇస్ ఆఫ్ పాస్డ్ ఇన్ 2010. సివిల్ లయబిలిటీస్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజెస్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. దీనికి అమెండ్మెంట్స్ అనేటువంటివి చేయడానికి అయితే కనుక ఇప్పుడు మనకి ప్రపోజల్ అయితే తీసుకుని వచ్చారు. సో దట్ ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఇంకా మోర్ అండ్ మోర్ న్యూక్లియర్ కొలాబరేషన్ అనేటువంటిది ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి. ఓవరాల్ ఈ యొక్క ఆర్టికల్ మొత్తం దేనికి సంబంధించిందంటే సింపుల్గా ఎనర్జీ సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేషను. ఈ ఎనర్జీ సెక్యూరిటీస్లో ఇండియా అండ్ USA ఏ విధంగా కొలాబరేట్ అయ్యి రెండు దేశాలకి కూడా వాళ్ళ యొక్క ఎనర్జీ సెక్యూరిటీస్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారు అనేటువంటిది మనకి ఈ ఆర్టికల్లో మనకి చెప్తున్నారు. దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇండియా షట్స్ ద కర్తార్పూర్ కారిడార్, పుట్స్ ద బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఆన్ హై అలర్ట్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద లేటర్ మనకి ఏంటి అంటే పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత విచ్ కిల్డ్ అరౌండ్ 26 టూరిస్ట్, మనకి మోస్ట్ రీసెంట్లీ ఇండియా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేసిందండి. సో మనకి టెర్రర్ బేసెస్ మీద అయితే కనుక టార్గెట్ చేసాం. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక వన్ మోర్ ఇనిషియేటివ్ మనం తీసుకున్నది ఏంటంటే ఈ యొక్క కర్తార్పూర్ కారిడార్ని మనం ఏంటి అంటే షట్ డౌన్ చేయడం జరిగింది టిల్ ఫర్దర్ డైరెక్షన్స్. అంటే ఈ కర్తార్పూర్ కారిడార్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక
మనకి 2019లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన ఈ యొక్క అగ్రిమెంట్ అనేటువంటిది సైన్ చేసి ఈ యొక్క కార్తార్పూర్ కారిడార్ని ఓపెన్ చేశారనమాట. ఈ యొక్క కార్తార్పూర్ కారిడార్ ద్వారా మనకి ఏంటి అంటే మన యొక్క ఇండియన్ పిలిగ్రిమ్స్ మనకి ఈ యొక్క గురుద్వారా ఇన్ కార్తార్పూర్ని మనకైతే కనుక విజిట్ చేయడం గురించి. సో దీనిని మనకి ఏంటి అని అంటే కనుక ఇది కంటిన్యూ చేస్తే మేబీ పాకిస్తాన్ ఏదో రకమైనటువంటి కుట్రని ఇది చేసి, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తో మనకైతే కనుక షేక్ అయింది కాబట్టి ఏదో ఒక కుట్రను మనకైతే కనుక ఇది చేసి మేబీ వీళ్ళ మీద కూడా ఏదైనా అటాక్ అనేటువంటి చేయొచ్చు ఈ కారిడార్ మీద కూడా. కాబట్టి అంటూ మనకి ప్రస్తుతానికి టెంపరీగా మనకైతే కనుక షట్ డౌన్ చేశారండి. సో హియర్ లెట్ us read some important points with respect to that of the important points with respect to this. India recently suspended the Kartarpur corridor and placed the border districts in Punjab on high alert following the intelligence inputs of terror threats emanating from Pakistan. Operation Sindoor. సో ఆపరేషన్ సింధూర్ మనకి తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఏవైనా అటాక్స్ అయితే కనుక థ్రెట్స్ ఉండే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి అంటూ మనకి మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు దే ఆర్డర్డ్ ద సస్పెన్షన్ ఆఫ్ శ్రీ కార్తార్పూర్ సాహిబ్ కారిడార్ అట్ దేరా బాబా నానక్ ఇన్ గుర్దాస్పూర్ మనకైతే కనుక చేశారు. దిస్ డెసిషన్ ఈజ్ టెంపరరీ అండ్ ఆర్ బేస్డ్ అపాన్ ద కరెంట్ సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్. సో ప్రస్తుతానికి మనకి ఏంటి అని అంటే కనుక థ్రెట్ అనేటువంటిది ఇక్కడ నుంచి చాలా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఏంటంటే దీనిని ప్రస్తుతానికి మనకి సస్పెండ్ అయితే చేశారండి. అండ్ అలాగనే ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ పంజాబ్లో మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమృత్సర్, పఠాన్కోట్, ఫజిల్కా, ఫిరోజ్పూర్ వీటిలన్నింటిలో కూడా సెక్యూరిటీ అనేటువంటిది పెంచడము. నెక్స్ట్ వచ్చేసేసి ప్రికాషనరీ మెజర్గా స్కూల్స్ని మనకి ఏంటి అంటే కనుక క్లోజ్ చేసేయడం ఈ ఏరియాస్లో, ఇవన్నీ కూడా మనకైతే కనుక సో చేయబడడం అయితే జరిగింది. హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద కార్తార్పూర్ కారిడార్ గురించి మనకైతే తెలియాలి. 2019లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన సైన్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఇది. ఇట్స్ ఎ బైలాటరల్ ఇనిషియేటివ్ అనమాట. ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక దేరా బాబా నానక్ ఇన్ గుర్దాస్పూర్ నుంచి గురుద్వారా దర్బార్ సాహిబ్ ఇన్ ద నారోవల్ పాకిస్తాన్ మనకైతే కనుక కనెక్ట్ చేస్తుందండి. వీసా ఫ్రీ యాక్సెస్ అనమాట. అరౌండ్ మనకి ఏంటంటే ఒక రోజుకి పర్ డే 5,000 ఇండియన్ పిలిగ్రిమ్స్ అయితే కనుక వెళ్ళి అక్కడ మనకైతే విజిట్ చేయొచ్చు విత్ ఓన్లీ ఏ పర్మిట్ రిక్వైర్డ్. సో దే బిల్ట్ టు మార్క్ ద 550th బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు నానక్ దేవ్ మనకి ఏంటి అని అంటే కనుక దీనిని కన్స్ట్రక్ట్ చేశారండి. This is what is the other important. The Kartarpur corridor reflects both the complexities and opportunities in India-Pakistan relations. Discuss its strategic, religious and diplomatic significance. So మనము మల్టిపుల్ ఇనిషియేటివ్స్ మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ కానివ్వండి, లేకపోతే రీసెంట్గా లాంచ్ చేసినటువంటి యొక్క ఆపరేషన్ కానివ్వండి. ఈ విధంగా మనకి పహల్గామ్ టెర్రర్ అటాక్కి మనకి ఇన్ రెస్పాన్స్గా ఇండియా చాలా మెజర్స్ మనం ఏంటి అని అంటే కనుక మనం తీసుకుంటున్నాం అనమాట. ట్రేడ్ రిస్ట్రిక్షన్స్, ఆ పాకిస్తాన్ యొక్క షిప్స్ మీద రిస్ట్రిక్షన్స్, పోస్ట్ రిస్ట్రిక్షన్స్, ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక పాకిస్తాన్ మీద ఇంపోజ్ చేసి పాకిస్తాన్ని మనం ఏంటి అని అంటే కనుక ఐసోలేట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు మనం. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్ అండి, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. 42 ఇంజూర్డ్ ఆఫ్టర్ జంబో రన్స్ అమాక్ అట్ త్రిశూర్ పురం. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక కేరళలో త్రిశూర్ పురం సెలబ్రేషన్స్ అనేటువంటివి మనకైతే కనుక జరుగుతున్నాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండగా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే కనుక జరిగింది. వన్ ఆఫ్ ద జంబోస్ టర్న్డ్ అగ్రెసివ్గా మనకైతే కనుక మారిపోయి సో ఇట్ ర్యాన్ అమాక్ త్రూ దట్ ఆఫ్ ద స్వరాజ్ గ్రౌండ్. యాజ్ ఎ రిజల్ట్ అరౌండ్ 42 పీపుల్ మనకైతే కనుక దీనివల్ల ఇంజూర్ అయితే కనుక అయ్యారండి. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఈ యొక్క త్రిశూర్ పురం ఫెస్టివల్ గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి. So during the Thrissur Puram festival in that of Kerala, an elephant ran amok, injuring around 42 people and causing panic among the crowd that is gathered for the celebrations here. ఈ యొక్క ఇన్సిడెంట్ మనకి ఏంటి అని అంటే కనుక డ్యూరింగ్ ద పకల్పురం సెలబ్రేషన్స్ అట్ స్వరాజ్ రౌండ్ మనకి త్రిశూర్లో మనకి జరుగుతున్నప్పుడు మనకైతే కనుక జరిగిందనమాట. సో ద ఎలిఫెంట్ టర్న్డ్ సడన్లీ అగ్రెసివ్ డ్యూరింగ్ దట్ ఆఫ్ ద ఈవెంట్. సో అరౌండ్ 42 పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంజురీస్ అయితే కనుక అయ్యాయి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క కేరళ సంబంధించినటువంటి త్రిశూర్ పురం ఫెస్టివల్ గురించి మీరు తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ద మోస్ట్ ఐకానిక్ టెంపుల్ ఫెస్టివల్ అనమాట. సో మనకి ఏంటి అని అంటే కనుక
తెక్కిన్కాడు మైదానం ఇన్ త్రిశూర్లో మనకి ఏంటి అని అంటే కనుక సెలబ్రేట్ చేస్తారు ప్రతి సంవత్సరం ఈ యొక్క త్రిశూరపురం ఫెస్టివల్ అనేటువంటిది. మెయిన్లీ ఇన్ ద మంత్స్ ఆఫ్ ఏప్రిల్ టు మే మనకి ఏంటి అని అంటే సెలబ్రేట్ చేయబడడం అయితే కనుక జరుగుతుందండి. దీనిని మనకి మహారాజా ఆఫ్ కొచ్చిన్ ఇంట్రొడ్యూస్ చేశారు, హూ ఈజ్ రాజా రామవర్మ. మనకి ఏంటంటే కనుక దీనిని అయితే ఇంట్రొడ్యూస్ చేయబడడం అయితే జరిగింది. సో విచ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై బ్రింగింగ్ టుగెదర్ అరౌండ్ 10 టెంపుల్స్ ఇన్ ఏ యూనిఫైడ్ సెలబ్రేషన్లో మనకి ఏంటి అంటే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మెజెస్టిక్ మనకి ఏంటి అంటే ఎలిఫెంట్స్ని, నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లా ఎక్స్చేంజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పంచవాద్యం అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయబడడం జరుగుతుంది. ఇది మొత్తం ఏంటంటే ఈ యొక్క త్రిశూరపురం ఫెస్టివల్ అనేటువంటిది మదర్ ఆఫ్ ఆల్ పూరమ్స్గా మనకి ఏంటి అని అంటే కనుక కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్లీ సదరన్ స్టేట్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో కానివ్వండి, లేకపోతే తమిళనాడులో కానివ్వండి, ఇలాంటి కల్చరల్ ఫెస్టివల్స్ అనేవి కూడా అంటే అవి మన యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ని షోకేస్ చేస్తూ ఉంటాయి. మనకి నార్త్ ఈస్ట్లో కూడా అలాగే ట్రైబల్ ఫెస్టివల్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు, సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ లైక్ నాగాల్యాండ్లో కానివ్వండి, లేకపోతే మనకి నాగాల్యాండ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లైక్ హార్న్బిల్ ఫెస్టివల్ అని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనేవి మనకి ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకైతే చాలా ఇంపార్టెంట్. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఎస్ అండి, అదర్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆర్టికల్, ఇండియన్ ఫోర్సెస్ హిట్ పాకిస్తాన్ టెర్రర్ బేసెస్. సో ఈ యొక్క పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మనకి యొక్క టెర్రర్ బేసెస్ అంటే దోస్ బేసెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ గివింగ్ ట్రైనింగ్ టు దట్ ఆఫ్ దీస్ టెర్రరిస్ట్ని మనకి ఏంటి అని అంటే మనం ప్రిసైజ్గా సెలెక్ట్ చేసి మనం ఏంటి అని అంటే కనుక వాటిని హిట్ చేయబడడం జరిగింది. దీనికి సంబంధించి మనం పెట్టుకున్నటువంటి కోడ్ నేమ్ వచ్చేసి ఏంటంటే కనుక ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మనం అయితే కనుక లాంచ్ చేసామండి. మెయిన్లీ మేమేంటి అని అంటే కనుక చాలా మెజర్డ్గా, రెస్పాన్సిబుల్గా మా యొక్క రైట్ టు రెస్పాండ్ని మనకేంటి అని అంటే కనుక ఎక్సర్సైజ్ చేస్తూ మేమేంటి అని అంటే కనుక ఈ యొక్క అటాక్స్ అయితే కనుక క్యారీ అవుట్ చేసాము అని చెప్పేసి మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రీసెంట్గా మన యొక్క బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి రైజింగ్ డే ఈవెంట్ దగ్గర మనకైతే కనుక చెప్తున్నారండి. ఈ పాకిస్తానీ మిలిటరీ ఫెసిలిటీస్ని ఎక్కడా మేమైతే కనుక టార్గెట్ చేయలేదు, సివిలియన్ పాపులేషన్ ఎక్కడా కూడా మనకి వాళ్ళకి ఎటువంటి హామో జరగలేదు. కేవలం మేము టార్గెట్ చేసినటువంటిది టెర్రర్ బేసెస్ని మాత్రమే టార్గెట్ చేసి విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 25 minutes మనకి ఏంటి అని అంటే కనుక 24 ప్రిసైజ్ స్ట్రైక్స్ని క్యారీ అవుట్ చేసాము 9 డిఫరెంట్ టార్గెట్స్ మీద అని చెప్పేసి మనకి ఇండియా అయితే కనుక మనకి చెప్తోందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆపరేషన్ సింధూర్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి దేనికి సంబంధించింది, లేదా ఏం ఆపరేషన్ మనం అయితే కనుక లాంచ్ చేసాము అనేటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు స్టేట్ లెవెల్లో మనకైతే కనుక అడుగుతూ ఉంటారు. సో చూడండి, సో ఆర్ కంట్రీ కండక్టెడ్ ద precision strikes under something called Operation Sindoor on 24 terrorist infrastructure sites in that of the Pakistan and Pakistan occupied Kashmir in response to that of the recent Pahalgam terror attack. In response to this particular attack మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కౌంటర్ ఇదైతే కనుక మనం చేసాము. Yes, 24 precision strikes were carried out in a 25-minute window on Wednesday మనకు క్యారీ అవుట్ చేశారు. టార్గెట్స్ వచ్చేసి మెయిన్లీ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఎక్కడెక్కడైతే మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోను, నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ దగ్గర మనకు ఉన్నటువంటి వాటిని అయితే కనుక అక్కడ మనం సెలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి మనకైతే కనుక సో చెప్తున్నారండి. ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి? సో బేసికల్లీ టు బ్రేక్ ద మొరల్ ఆఫ్ ద టెర్రర్ గ్రూప్స్ యొక్క వాళ్ళ యొక్క ఇదిని మనకి ఏంటి అంటే కనుక బ్రేక్ చేయడం గురించి ఇండియా యాక్టెడ్ విత్ ప్రెసిషన్, ప్రికాషన్ అండ్ కంపాషన్ ఎన్ష్యూరింగ్ నో సివిలియన్ వాజ్ హార్మ్డ్. మేము చేసినటువంటి ఈ యొక్క అటాక్స్లో ఒక్క సివిలియన్ కూడా మనకి ఏంటి అంటే కనుక ఎవరికి కూడా ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద ఎటువంటి హామ్ జరగలేదు అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. అండ్ మన యొక్క ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ అంతటినీ కూడా కంప్లీట్ హై అలర్ట్లో మనకైతే కనుక ప్లేస్ చేశారనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇండియా అసర్టెడ్ ఇట్స్ రైట్ టు రెస్పాండ్ to attacks on its soil since so the attacks were carried out on the soil of our country. మనకి ఏంటంటే కనుక we have something called right to respond అనేటువంటి రైట్ మనకైతే కనుక ఉంటుంది. Then the Ministry of Defence declared the commitment to hold perpetrators of Pahalgam attack accountable. సో ఎవరెవరైతే ఈ యొక్క పహల్గామ్ అటాక్ అయితే క్యారీ అవుట్ చేశారో ఆ యొక్క పర్పెట్రేటర్స్ అందరినీ కూడా మేము ఏంటి అని అంటే కనుక we will make them accountable అంటూ మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క కమిట్మెంట్ని మనం చెప్తున్నామండి.
It reiterated that strikes are aimed at infrastructure which is used for terrorism but not the civilian assets. సివిలియన్ పాపులేషన్ కానీ లేకపోతే పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీస్ని కానీ ఎక్కడా కూడా మనం ఏంటి అంటే టార్గెట్ చేయలేదు. ఆ టార్గెట్ ఈస్ మెయిన్లీ టువర్డ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టెర్రర్ బేసెస్ని మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక సో టార్గెట్ చేసాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Discuss the significance of India's cross-border counter-terrorism operations in the context of national security and as well as regional diplomacy can be a potential question. ఇక్కడ మనకి ఏంటంటే పోస్ట్ పహల్గామ్ అటాక్ తరువాతన ఇండియా మనకి ఏవేం స్టెప్స్ తీసుకుంది, పోస్ట్ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాతన ఇండియా ఏవేం స్టెప్స్ తీసుకుంది, డిప్లొమాటిక్ స్టెప్స్ ఏం తీసుకున్నారు, మిలిటరీ స్టెప్స్ ఏం తీసుకున్నారు అంటూ నెక్స్ట్ వచ్చేసి ఇలా రకరకాలుగా మనకైతే అడుగుతూ ఉంటారండి. మెయిన్స్లో కూడా మనం లిస్ట్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా ఏమేమి తీసుకుంది, లైక్ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, లేకపోతే కార్తార్పూర్ కారిడార్ గురించి, లేదా ఆపరేషన్ సింధూర్ గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీసా క్యాన్సిలేషన్ గురించి, అలాగే హై కమిషన్స్లో స్ట్రెంగ్త్ అనేటువంటి తగ్గించడం గురించి, ఇవన్నీ పాయింట్స్ కూడా మనం ఏంటి అని అంటే కనుక మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ వాట్ ఈస్ ద ఇండియాస్ రెస్పాన్స్ అండ్ అలాగే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించినటువంటి మెంబర్స్కి కూడా మనము బ్రీఫింగ్ అనేటువంటిది ఇవ్వబడడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్ అండి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనకి త్రిశూర్ పోరం ఫెస్టివల్ గురించి తెలియాలి, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ గురించి తెలియాలి. స్టార్టింగ్ ఆర్టికల్ మనం ఏంటంటే ట్రేడ్ రిలేషన్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన ఎనర్జీ టైస్ అనేటువంటివి ఇంకా ఫర్దర్గా ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటి ఆర్టికల్ని కూడా మనం అయితే కనుక కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి ఆర్టికల్స్ని మీరు డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మీరు ఏంటి అని అంటే కనుక ఇక్కడ అటెండ్ చేయొచ్చు. సో మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయినట్లయితే కనుక yes, call on to the number that I have shown on the screen, so and you can join it and we can furthermore discuss on it. So I hope you have understood these particular articles and moving forward further, isn't it? Coming to the today's question, consider the following countries: 1 United States of America, 2 UK, 3 China, 4 Russia, 5 United Arab Emirates. With how many of the above countries does India enjoys ట్రేడ్ సర్ప్లస్ అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్. ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఈజీ అండ్ ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అలాగనే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ friends as well. Yes, let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.